అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచవని చెప్పి ఎన్నికల తర్వాత ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. ఆయన పెంచిన పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కూనంనేని పాల్గొన్నారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడుగట్టి లాగుతూ కూనంనేని నిరసన తెలిపారు. ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పెనుభారం పడుతోందన్నారు. పెంచిన ధరలను తగ్గించేంత వరకు సిపిఐ ఆందోళనలు కొనసాగిస్తుందని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ, అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉంది. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు, మోసాలతో మీరు గెలిచారు.